ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రైతులకు సంబంధించిన దాంట్లో రైతు భరోసా ఏదైతే ఉందో నిన్న విడుదల చేసింది. దానికి సంబంధించినటువంటి చాలా మందికి కూడా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. సో ఈరోజు సాగు చేసేటువంటి భూములు ఎన్ని ఉన్నాయో అన్నిటికీ కూడా ఇస్తామని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, దానిలో గెలవాలి కాబట్టి అందరికి ఇచ్చేసిరు. ఎవరికి కూడా కోత పెట్టకుండా సాగు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇచ్చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి 9,000 కోట్ల రూపాయలు మొత్తానికైతే విడుదల చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ 70 లక్షల రైతులు ఎంతమంది ఉన్నారు? 70,11,984 మంది రైతుల అకౌంట్లలో నిన్నటి నుంచి డబ్బులు పడడం స్టార్ట్ అయింది. సో ఎకరానికి 6,000 చొప్పున, ఎకరానికి 6,000 చొప్పున దాదాపు ఎన్ని వేల ఎకరాల భూములుంటే, ఎన్ని వందల ఎకరాల భూములుంటే సాగుకు ఆమోదయోగ్యమైనటువంటి భూములు ఎన్నైతే ఉంటాయో వాటన్నింటికి కూడా దాదాపు 9,000 కోట్ల రూపాయలు మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి వేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ లిమిట్ ఏం పెట్టలేదు. ఒక రైతుకు 1 ఎకరం ఉన్నా, అరెకరం ఉన్నా, ఎంతున్నా కానీ 10 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు ఎంతున్నా కానీ సాగు చేస్తున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటికి ఇస్తున్నామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కూడా నిన్న జరిగినటువంటి రైతు నేస్తం సంబంధించినటువంటి మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది దాదాపు వారం రోజుల ప్రాసెస్. వారం రోజుల్లోగా మొత్తానికైతే ప్రతి ఒక్క రైతు అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఒక సీజన్ మాత్రమే, అంటే వర్షాకాల సీజన్ ఏదైతుందో జూన్ జూలై సీజన్ మాత్రమే వీళ్ళు వేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా రెండో విడతగా నవంబర్లో మళ్ళీ కూడా సేమ్ రిపీట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు వేయడం వెనకాల చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంకొక వారంలోగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. సో దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి. కాబట్టి గ్రౌండ్లో ఇటు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కృత్రిమైన నెగిటివిటీ సృష్టించడంలో సఫలమైంది. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల మధ్య సమన్వయ లోపం కావచ్చు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం కావచ్చు, ఇటు పార్టీ అదేవిధంగా ప్రభుత్వం మధ్య సమన్వయ లోపం వల్ల ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని పథకాలు తీసుకొచ్చినా కానీ లోపభూయిష్టంగా ఉన్నాయి. ఎక్కడ కూడా కోఆర్డినేషన్ కూడా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో ఎమ్మెల్యేలు తిరగలేని పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక అస్త్రం రైతు భరోసా మాత్రమే. సో రైతు భరోసా గనక జూన్ జూలై సంబంధించి వర్షాకాలం సంబంధించి కనుక ఈ ఎకరానికి 6,000 రూపాయలు కనుక ప్రతి ఒక్కరి అకౌంట్లో పడితే కనుక ఖచ్చితంగా కొంతమేర కాంగ్రెస్ పార్టీకి ఫిచ్చే అవకాశం ఉంటుంది. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం చూపేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఈ వారం రోజుల పాటు అని చెప్పేసి అన్నారు కదా, ఈ వారం రోజుల పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎంతో సహా అందరూ కూడా గ్రామాలలో తిరుగుతూ అందరినీ కూడా కలుస్తూ వాళ్ళ మెప్పు పొందేటువంటి ఒక ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం అయితే చాలా చాలా ఫెరోషియస్గా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ఎన్ని మంచి పనులు చేసినా, రేవంత్ రెడ్డి తనకు స్వతహాగా ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా రైతు రుణమాఫీ చేయడం జరిగింది. దాదాపు 22,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినప్పుడు కూడా కావాల్సినంత మైలేజ్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా రాలేదు, దేశవ్యాప్తంగా రాలేదు. సో దానికి పైపెచ్చు తీసుకున్న వాళ్ళేమో కనీసం కాంగ్రెస్ పార్టీ పొగడరు, కాంగ్రెస్ పార్టీకి థ్యాంక్స్ చెప్పరు. తీసుకొని వాళ్ళేమో బండ బూతులతో దుమ్మెత్తిపోస్తూ ఉంటారు. ఇక దీన్ని అందరినీ క్యాచ్ చేయడానికి పింక్ మీడియా ఒకటి తయారైంది. కేటీఆర్ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఒక పింక్ మీడియా తయారైంది. సో వాళ్ళు కావాల్సినంత నెగిటివిటీ ఈ ప్రభుత్వం పైన తీసుకురావడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసిండ్రు, సఫలీకృతమైనరు. ఒకటి. రెండోది, ఇలా చెప్పుకుంటూ పోతే రైతులకు సంబంధించి నేను రేవంత్ చెప్పాడు, రైతులకు సంబంధించి ఈ 17-18 నెలల కాలంలో 1,00,000 కోట్ల రూపాయల సంబంధించినటువంటి రూపాయలను రైతుల కోసం ఖర్చు చేసినామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకొకటి, బోనస్, సన్నాలకు సంబంధించినటువంటి బోనస్ కూడా 500 రూపాయలు అలా దానికి కూడా కొంతమేర ఆ బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఈ రెండు పర్ఫెక్ట్గా పోతే
రైతులు 70 లక్షల రైతులు మాకు ఓట్లు వేస్తారు, మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవచ్చు అనేటువంటి ఒక ధీమాతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంటే తెలుస్తుంది. చూద్దాం, గ్రౌండ్లోనేమో కాంగ్రెస్ పార్టీ విపరీత నెగిటివ్ కనబడతా ఉంది. సో అదేవిధంగా అదేమన్నా బీఆర్ఎస్కు ప్లస్ అవుతుందా, బీజేపీ ప్లస్ అవుతుందా, అది లేదు. సో ఈ క్రమంలో ఎంత అవునన్నా కాదన్నా ప్రజలకు ఒక ఆప్షన్ ఎత్తుక్కోవాలి కాబట్టి బీజేపీ అనే దాన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉండదు కాబట్టి సో అంతో కొంత ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పైన నెగిటివిటీ ఎక్కువైంది అనుకోండి, కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు తిరస్కరిస్తున్నారు అనుకోండి, అది ఖచ్చితంగా ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా బీఆర్ఎస్కు షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే, ఒక ప్రమాదం అయితే ఉన్నది. అది కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ఎత్తున నష్టం చేకూర్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో చూద్దాం మరి ఇది ఎంతవరకు రేవంత్ రెడ్డి గారు ఎంతవరకు దీన్ని సక్సెస్ చేస్తాడు, ఈ యొక్క రైతు బంధు అనే దాన్ని గ్రామాల్లోకి తీసుకెళ్లి తమ వైపు ఓట్లను మరలించేటువంటి పరిస్థితి ఉంటుందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందా అని కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రైతులకు సంబంధించిన దాంట్లో రైతు భరోసా ఏదైతే ఉందో నిన్న విడుదల చేసింది. దానికి సంబంధించినటువంటి చాలా మందికి కూడా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. సో ఈరోజు సాగు చేసేటువంటి భూములు ఎన్ని ఉన్నాయో అన్నిటికీ కూడా ఇస్తామని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, దానిలో గెలవాలి కాబట్టి అందరికి ఇచ్చేసిరు, ఎవరికి కూడా కోత పెట్టకుండా సాగు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇచ్చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి 9,000 కోట్ల రూపాయలు మొత్తానికైతే విడుదల చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ 70 లక్షల రైతులు ఎంతమంది ఉన్నారు, 70,11,984 మంది రైతుల అకౌంట్లలో నిన్నటి నుంచి డబ్బులు పడడం స్టార్ట్ అయింది. సో ఎకరానికి 6,000 చొప్పున, ఎకరానికి 6,000 చొప్పున దాదాపు ఎన్ని వేల ఎకరాల భూములుంటే, ఎన్ని వందల ఎకరాల భూములు ఉంటే సాగుకు ఆమోదయోగ్యమైనటువంటి భూములు ఎన్నైతే ఉంటాయో వాటన్నింటికి కూడా దాదాపు 9,000 కోట్ల రూపాయలు మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి వేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ లిమిట్ ఏం పెట్టలేదు, ఒక రైతుకు 1 ఎకరం ఉన్నా, అరెకరం ఉన్నా, ఎంతున్నా కానీ 10 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు ఎంతున్నా కానీ సాగు చేస్తున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటికి ఇస్తున్నామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కూడా నిన్న జరిగినటువంటి రైతు నేస్తం సంబంధించినటువంటి మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది దాదాపు వారం రోజుల ప్రాసెస్, వారం రోజుల్లోగా మొత్తానికైతే ప్రతి ఒక్క రైతు అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఒక సీజన్ మాత్రమే, అంటే వర్షాకాల సీజన్ ఏదైతుందో జూన్ జూలై సీజన్ మాత్రమే వీళ్ళు వేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా రెండో విడతగా నవంబర్లో మళ్ళీ కూడా సేమ్ రిపీట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు వేయడం వెనకాల చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంకొక వారంలోగా విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్